మార్వడీస్ మీద వస్తున్న వివాదాస్పదమైన వ్యాఖ్యలు వైరల్గా మారాయని చెప్పొచ్చు. కేవలం మార్వడీస్ గో బ్యాక్ అనేదే కాకుండా తెలంగాణ షామ్ అంటున్న వ్యాఖ్యలు ఇంకా వివాదాస్పదంగా మారాయనేది కూడా మనం తెలుస్తుందని చెప్పొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారినప్పటికీ కొంతమంది మాత్రం మార్వడీస్ గో బ్యాక్ అనేది వ్యతిరేకిస్తున్నారని చెప్పొచ్చు, మరికొంతమంది మాత్రం దానికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు. మరి వీటన్నిటికీ సంబంధించి జోసెఫ్ గారు ఏం చెప్తారనేది కూడా ఆయన మాటల్లో విందాం. ఎందుకంటే ముందు నుంచి కూడా ఆయన మార్వడీస్ అసలు ఎందుకు వెళ్ళాలి, వాళ్ళ కల్చర్ ఎందుకు ఇక్కడ ఉండకూడదు అంటూ కూడా ఆయన ఫైట్ చేస్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఆయన మాటల్లో ఆయనకు సంబంధించి దీని గురించి ఏం చెప్తారనేది తెలుసుకుందాం. సార్, ముందు నుంచి కూడా మీరు చాలా నమస్తే సార్, ముందు నుంచి కూడా మీరు చాలా వాటిలో సపోర్ట్ చేయడం జరిగింది, కొన్ని విషయాలలో వ్యతిరేకించడం కూడా జరిగింది. కానీ ఇక్కడ ఏదైతే మార్వడీస్ గో బ్యాక్ అనే వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం మీరు వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా మాతో చెప్పడం జరిగింది. అసలు ఎందుకని వ్యతిరేకిస్తున్నారు, ఎందుకని తెలంగాణ షాప్ వెళ్ళిపోమని చెప్తున్నాడు మార్వడి? ఇప్పుడు మాది సికింద్రాబాద్ అండి. మేము పూర్వీకులం, యాక్చువల్లీ హైదరాబాద్లో మేము పూర్వీకులం. మా ముత్తాతల కాడి నుంచి మేము ఇక్కడే నివసిస్తున్నాము. అయితే పాట్ మార్కెట్, సికింద్రాబాద్లో పాట్ మార్కెట్ ఉంది. అక్కడ గొడవలు జరిగింది. ఓకే, గొడవలు జరిగినప్పుడు అది ఎవరైతే చూశారో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అది చిన్న గొడవ, పార్కింగ్ వల్ల ఏదో గొడవలు జరిగింది. అది వాళ్ళు తిట్టుకున్నారు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చుకున్నారు. ఆ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇది బయటికి ఎలా పాకిందంటే ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు, మార్వడి వర్గాన్ని. అక్కడ గొడవ జరిగింది ఎవరితోటి? ఆ ఇద్దరు వ్యక్తులు సమాజాన్ని తిట్టుకోలేదు, సమాజాన్ని అక్కడ తీసుకోలేదు. గల్లీ కారు గురించి వాళ్ళు తిట్టుకున్నారు. అది పర్సనల్ గొడవలు. అది ఆ పర్సనల్ గొడవల్ని మీరు దీన్ని భూతద్దం పెట్టి బయటికి తెచ్చి ఒక సమాజాన్ని టార్గెట్ చేయడము. మార్వడి అనేది అంశం ఎందుకు వచ్చింది? ఒక వ్యక్తి చేసిన తప్పు వల్ల ఒక వ్యక్తి వాళ్ళు గొడవపడ్డారు. దాని గురించి మార్వడి అనే అంశం ఎలా వచ్చింది? ఓకే, మనము ఇప్పుడు అతను ఏదో దళితుని తిట్టాడు, క్షమాపణ కోరుకోవాలి. మాకు కూడా బాధ అనిపించింది. దళితుని ఎవరనేది అంటే ఖచ్చితంగా అది దుర్మార్గమే, దానికి శిక్ష అనేది ఉంటుంది. ఆ శిక్ష పోలీసు వాళ్ళు ఇస్తారు. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అంతటితో సమాప్తం. కానీ యావత్ మార్వడి సమాజాన్ని టార్గెట్ చేయడం అనేది దుర్మార్గం. అదిగాక మార్వడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్. ఎందుకు గో బ్యాక్? వాళ్ళు ఎవరు? గోడలు దుంకి రాలేదు, ఇతర దేశాల నుంచి రాలేదు, వాళ్ళు ఫెన్సింగ్ ఇరుగొట్టి రాలేదు. మన దేశ పౌరులు వాళ్ళకు నీకెట్లా హక్కు ఉందో నాకెట్లా హక్కు ఉందో వాళ్ళకు కూడా సరైన హక్కులు ఉంది. ఆర్టికల్ 15 ఏమంటుంది? ఆర్టికల్ 15 ఏమంటుంది? ఆర్టికల్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యున్సీ ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ సిటిజన్స్ బేస్డ్ ఆన్ రిలీజన్, మతాలు, కులాలు, ఇంకా మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. అంటే ఏ ప్రాంతమైనా సరే ఎక్కడైనా నివసించవచ్చు అని మన రాజ్యాంగమే చెప్తున్నప్పుడు మీరు ఎవరు ఇంతకు? వాళ్ళు ఉండొద్దు, వీళ్ళు ఉండొద్దు. ఇప్పుడు మేము హైదరాబాద్ నివాసులం అండి, మాకు అందరు కావాలి, అందరు ఉండాల్సిందే. వాడు ఉండొద్దు, వీడు ఉండొద్దు అనేవాడు ఉండొద్దు ఇక్కడ. అంటే మనకు మార్వడీస్ అనగానే ముందుగా గుర్తుకొచ్చే స్ట్రీట్ షాప్స్, అలాగే బంగారం షాప్స్ కూడా వాళ్ళవే ఉంటాయి కదా. ఇప్పుడు వరకు కూడా మార్వడీస్కి సంబంధించి ఏది కూడా వివాదాస్పదంగా మారలేదు. కానీ ఎప్పుడైతే ఈ సికింద్రాబాద్లో చిన్న వివాదం చోటు చేసుకుందో కారణంగా అప్పటి నుంచి కూడా ఇది మార్వడీస్ అనేది ఇంకా వివాదాస్పదంగా మారింది. అందులో ముఖ్యంగా తెలంగాణ షామ్ అంటున్న మాటలు కావచ్చు, లేకపోతే ఆ పాట కూడా కావచ్చు, గో బ్యాక్ వీళ్ళు అని చెప్పి ఇంకా అనేక రకాలుగా కూడా. సరే, ఒక పని చేయండి, ఒకసారి లిస్ట్ రాసుకోమని చెప్పండి. ఇంకా మార్వడిలతో సహా, మార్వడిలు గుజరాతీలు అన్నారు, ఈ తమిళ్ వాళ్ళు, కేరళ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు. ఎందుకంటే ఈరోజు నువ్వు మొదలు పెట్టావు, నిన్ను చూసి ఇంకొకడు కూడా మొదలు పెడతాడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి వాడికి అవకాశం కావాలి, ప్రతి వాడికి ఇది ఒక అవకాశం. ఏంటిది? ఎప్పుడు నాకు అవకాశం దొరుకుతుంది, ఎప్పుడు నేను ఎలాంటి టార్గెట్ చేయాలి అంటే వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఇతను ఈ మార్వడి అంశాన్ని ఎత్తుకున్నాడు, రేపు ఇంకొకడు. ఇప్పుడు పాపం చాలామంది కేరళ నుంచి అమ్మాయిలు ఎవరైతే నర్సింగ్ పని చేస్తారో 90% వాళ్ళే చేస్తారు. ఇక్కడ కూడా ఏదైనా చిన్న గొడవల లాంటిది అయిందనుకోండి, నర్సులు గో బ్యాక్ అంటారు. అంటే కేరళ వాళ్ళు గో బ్యాక్, రేపు కర్ణాటక గో బ్యాక్, రేపు తమిళనాడు గో బ్యాక్, రేపు మహారాష్ట్ర గో బ్యాక్. అంటే ఎంతమందిని పంపిస్తారు?
ఏమనుకున్నారు తెలంగాణ అంటే ఇదేనా సంస్కృతి? తెచ్చుకుని దేని గురించి అందరు ఎలగొట్టడానిక? తెలంగాణ తెచ్చుకున్నది అందరిని ఎలగొట్టి మనమే ఉండడానిక? మేడం ఒకటే చెప్తున్నా, మన దేశంలో పుట్టిన ప్రతి మనిషికి హక్కులుంది, ఎక్కడ నివసించే హక్కు ఉంది. ప్రత్యేకంగా హైదరాబాద్లో మాత్రం ఎలాంటి డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు, ఉండొద్దు కూడా. వాడు ఉండొద్దు, వీడు ఉండొద్దు అంటే వాళ్ళతో పాటు నువ్వు కూడా ఉండదు. ఎందుకంటే నువ్వు కూడా వాళ్ళతో పాటు బతకనికి వచ్చినవి. నువ్వు కూడా హైదరాబాద్కి ఆ మార్వీలతో సహా, తమిళులతో సహా, గుజరాత్ వాళ్ళు సహా వాళ్ళతో పాటు బతకనికి వచ్చిన వాళ్ళు. బతకనికి ఉండండి, ఇతరుని బతకకుండా చేయకండి, రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇది ఏమవుతుందంటే చిలికి గానవాళ్ళలాగా అవుతుంది. దీని గురించి ధర్నాలు చేస్తారంట, ప్లాన్ చేస్తున్నారు. ధర్నా చేద్దాము, రాస్తా రోకోలు చేద్దాము. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఏదైతే వివాదం ఉందో అది మొత్తం కూడా రెండు వర్గాల మధ్య, రెండు రాష్ట్రాల మధ్య కూడా అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే వాళ్ళ ప్లాన్, టార్గెట్ అదే చేస్తున్నారు. దీని గురించి ఏదో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళేదో ఇప్పుడు మార్వడీలు వాళ్ళు ఎలాంటి గవర్నమెంట్ సబ్సిడీలు తీసుకోరండి. వాళ్ళ రికార్డ్ ఎట్లుందంటే గవర్నమెంట్ సబ్సిడీలు తీసుకోరు, ఈవెన్ రేషన్ బియ్యం కూడా తీసుకోరు. నైనా రేషన్ బియ్యం కూడా తీసుకోరు వాళ్ళు. ఎలాంటి అప్పులు, గవర్నమెంట్ అప్పులు తీసుకోరు. బ్యాంక్ లోన్ తీసుకున్నా సరే బ్యాంక్ రాకముందే బ్యాంక్ లోన్ కట్టేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చీడపురుగులు ఉన్నారు, ప్రతి రాష్ట్రంలో ఉంటారు, ప్రతి వర్గాలు ఉంటారు, ప్రతి సమాజంలో చీడపురుగులు ఉంటారు. వాడు ఎవడో ఒక్కడు చేసిండని చెప్పి ప్రతి సమాజాన్ని తరిమేస్తానంటే ఫస్ట్ ఇలాంటి వాళ్ళని తరిమేయాలి. మనకు హైదరాబాద్ అనేది, హైదరాబాద్ ఈజ్ ఫర్ ఆల్. హైదరాబాద్ నగరం అనేది అందరిది, నీ ఒక్కరిది నా ఒక్కరిది కాదు. ఇప్పుడు మేము పూర్వీకులు అండి, మాకు హైదరాబాద్ నేనే ఉండాలి, ఇంకొకడు ఉండొద్దు అనే నినాదాలు ఉండొద్దు. ఇక్కడ అందరం కలిసిమెలిసి ఉండాలి. ఎప్పుడైనా కలిసిమెలిసి కట్టుగా పని చేద్దాము, కలిసిమెలిసి బతుకుదామనే ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? లేదు. ఎప్పుడు చూసినా విడగొడదాము, విడగొడదాం. ఇంకెంత విడగొడతారు రానైనా మీరు? ఆల్రెడీ ఆంధ్ర తెలంగాణ విడగొట్టారు, దాని తర్వాత ఇదొకటి. నేను చూసి ఇంకొకటి చాలామంది పుట్టుకొస్తారు. ఎక్కడ నాకు అవకాశం దొరుకుతుంది, ఎలా విడగొట్టాలి, ఇదే వీళ్ళ పని. ఇది మానుకోవాలి, ఇది దుర్మార్గము, ఇది నడవదు. ఇక్కడ హైదరాబాద్లో మాత్రం నడవదు. మీరు ఎక్కడైనా చేసుకోండి. ఇప్పుడు చాలామంది అంటున్నారు మహారాష్ట్ర వాళ్ళు చేస్తున్నారు, తమిళనాడులో వాళ్ళు చేసుకుంటారు, కానీ ఇక్కడ మాత్రం నడవదు. ఈ హైదరాబాద్ గడ్డలో మాత్రం నడవదు. అందరం కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసే మనము ఆధారం సాధదు. కలిసిమెలిసి మార్వాడీస్ గో బ్యాక్ అనేది ఎంత వివాదాస్పదంగా మారిందో, తెలంగాణ షామ్ అన్న మాటలు కూడా కొన్ని వివాదాస్పదంగా మారాయి అనేది కూడా మీరు చెప్పడం జరిగింది. మాధవిలత అనటం వేరు, అంటే పెద్ద వ్యక్తిని ఎలా మర్యాద ఇవ్వాలో కూడా తెలియని. ఇప్పుడు ఒక స్త్రీ, ఆవిడ ఎవరైనా కానివ్వండి, ఒక స్త్రీ మన తెలంగాణ తల్లి అనుకోండి. ఇతను ఆమె అన్నది చూశాను క్లిప్లో, ఎవరో షామంట అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇతను ఎలా తీరుతున్నాడంటే వే అన్నాడు. ఒక ఇంటర్వ్యూలో వే అన్నాడు, ఇదేనా వే అన్నాడు. ఇంకొకటి మూతి పళ్ళు రాలగొడతా అన్నాడు. ఇదేనా మన తెలంగాణ తెచ్చుకున్నది ఆడవాళ్ళ మీద ప్రతాపం చూపించడానికరా? నేనుంటా దా, నా మూతి పళ్ళు రాలగొట్టు, అంత దమ్ముంటే నన్ను అడ్డుకో. అంతేగాని ఆడవాళ్ళ జోలికి ఎట్లా పడితే అట్లా మాట్లాడతా అంటే ఊరుకునేది లేదు, సహించేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే చేస్తున్నారో దుర్మార్గం ఇది. ఈ మార్వడీలు గో బ్యాక్, వాళ్ళు గో బ్యాక్, రేపు నువ్వే మొదలు పెడతావు, ఇంకొకటి కూడా గో బ్యాక్ అంటావు. ఈ పెత్తనం నడవదు, ఈ దొరల పెత్తనం నడవదు. వాళ్ళు మనకు ట్యాక్సులు కట్టి అందరు దేశంలో అందరు ట్యాక్సులు కడతారు, వాళ్ళు కూడా ట్యాక్సులు కట్టి మన జీవనాధారాన్ని సాధిస్తున్నారు. అంటే సార్ కొంతమంది ఏమంటున్నారు అంటే, ఎవరైతే మార్వాడీస్ ఉన్నారో వాళ్ళు తెలుగు వాళ్ళ మీద పెత్తనం చెలాయిస్తున్నారు, మాకు వచ్చే ఏవైతే అవకాశాలు కానీ ఏవైతే ఇవి ఉంటాయో అవన్నీ కూడా లాక్కుంటున్నారు, మా మీద అంటే బడాయితనం పెంచుతున్నారు, పెత్తనాలు చేస్తున్నారు అంటూ కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. కామెంట్స్లో కూడా కింద అవే వస్తున్నారు. మరి వీటికి సంబంధించి మీరు సమాధానం? ఎలాంటి పెత్తనం అండి? ఎలాంటి పెత్తనం? ఇప్పుడు వాళ్ళు షాపులు పెట్టుకుంటారు, వాళ్ళు చేసేది ఓన్లీ బిజినెసే. అందులో అవకతవకలు ఎవడో ఉంటాడు, చీడ పురుగులు ఉంటారు, కానీ 99% వాళ్ళు చేసేది బిజినెసే. వాళ్ళ బిజినెస్లలో ఎప్పుడైనా ఎక్కడైనా దౌర్జన్యం. ఇప్పుడు నువ్వు షాప్ పెట్టావు, నీ షాప్ పక్క 10 షాపులలో అయితే రాలే కదా,
ఓకే పెట్టాడు, నువ్వు కూడా పెద్దగా పెట్టు, వానికన్నా ఘనంగా పెట్టు. ఇప్పుడు నీకు సబ్సిడీలు ఉంది పెట్టు, నీకు చాలా చాలా మటుకు నీకు సబ్సిడీలు ఇస్తారు, గవర్నమెంట్ పిలిచి పిలిచి మీకు అప్పులు ఇస్తుంది, పెట్టండి. వాళ్ళు అప్పులు తీసుకోకుండానే షాపులు పెడతారు వాళ్ళు. ఇంకొకటి చాలామంది ఏమంటారంటే వీళ్ళకు ఉపాధి కావాలంటే అక్కడ వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక షాప్ పెట్టుకున్న తర్వాత వాళ్ళ మనుషుల్ని తెప్పించుకుంటారు. దేనికి? వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పనులు చెప్పించుకుంటారు, వాళ్ళ ఇంట్లో పెట్టుకొని. 90% మార్వాడీస్ ఎవరైతే ఉన్నారో తెలుగు వాళ్ళని చీడ పురుగుల్లా చూస్తున్నారు, పనికి ఎక్కువగా వాడుకుంటున్నారు అంటూ కూడా కొన్ని చేయకండి, పని చేయకండి. మిమ్మల్ని పని ఎవరు చేయమంటున్నారు? పని చేయకండి. ఇప్పుడు మీకు ఏ పని చేతనవుతుందో ఆ పని చేయండి, అంతేగాని వాళ్ళు పని చేపిస్తలేరంటే వాళ్ళ ఇష్టము. ఇప్పుడు ఇది వాళ్ళు గవర్నమెంట్ సంస్థ కాదు ఇక్కడ, వాళ్ళు మీకు ఉద్యోగాలు చేయడానికి, నాకు ఉద్యోగం ఇవ్వడానికి వాళ్ళు ఏదో గవర్నమెంట్ సంస్థ కాదు, గవర్నమెంట్ వాళ్ళని పోషిస్తలేదు అంతే. అది వాళ్ళ ప్రైవేటు, అది వాళ్ళ పర్సనల్ బిజినెస్. అది దాని గురించి మనం మాట్లాడే హక్కు ఎవ్వరికి లేదండి. ఈవెన్ మన గవర్నమెంట్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ కట్టి వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఓకే, ఎవడైనా చీడ పొరుగుంటే వాడిని ఏర్పడేయండి, వాడు తప్పు చేస్తే వాని మీద కఠినమైన శిక్ష పడేటట్టు మీరు ప్రయత్నించండి. దొంగలు ఉన్నారు, ప్రతి వర్గాల్లో దొంగలు ఉన్నారు, పట్టించండి. ఇప్పుడు చాలామంది అంటున్నారు కల్తీ దందాలు చేస్తున్నారు, పట్టియండి రా భయ్. ఇది మీరు వాళ్ళ మీద రోడెక్కి వాళ్ళ ఇమేజ్ని అయితే డ్యామేజ్ చేశారు. ఖచ్చితంగా మీరందరూ కలిసి వాళ్ళకి ఫస్ట్ క్షమాపణ కోరుకోవాలి. మార్వాడి గుజరాతీలకు క్షమాపణ కోరుకొని ఇంకొకసారి ఇలాంటి చర్యలు చేయమని చెప్పి ఖచ్చితంగా మీరు ముందుకొచ్చి చెప్పాలి. ఎందుకంటే ఇది ఈ రోజుతో ఆగిపోవాలి, ఇంకా సాగొద్దు. మీరు ఇక్కడ కేవలం ఎవరైతే వీళ్ళు పంపించడానికి వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే తెలంగాణ షామ్ అన్న వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తున్నారా అంటే మీరు చెప్పే సమాధానం ఏంటి? ఇప్పుడు ఎందుకు అన్నారండి గో బ్యాక్ అనేది? ఎందుకు? వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళు ఏదైనా గోడ దుంకొచ్చారా దేశంలో? వాళ్ళు మన దేశవాసులే, బయట దేశస్తులు గారు. వాళ్ళు మన దేశంలో ట్యాక్స్ కట్టేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళకి సబ్సిడీలు లేవు. నిజంగా చూసుకోవాలంటే వాళ్ళ సబ్సిడీ గురించి అంతెందుకండి, రేషన్ బియ్యం కూడా ఆశించరు, రేషన్ బియ్యం కూడా తినరు వాళ్ళు. వాళ్ళు ఏదైతే కష్టం పడుతున్నారో వాళ్ళ కష్టాన్నే వాళ్ళు నమ్ముకుంటారు. ఉద్యోగాలు కూడా చేయరు. వాళ్ళ సొంత పిల్లల్ని ఉద్యోగం నేర్పిస్తారు, ఇది బిజినెస్ నేర్పిస్తారు వాళ్ళు. అంతేగాని స్కూల్లో సబ్సిడీ కానివ్వండి, రేషన్లో సబ్సిడీ కానివ్వండి, లేదా ఏదైనా ఎంప్లాయ్మెంట్ సబ్సిడీ కానీ ఇలాంటిది ఆశించరు. వాళ్ళు ఏదో ఉదయాన్నే లేస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అంతేగాని ఇలాంటి చర్య మాత్రం చాలా దుర్మార్గం, తప్పిది. తప్పుడు చర్యలు మానుకోండి. వాళ్ళు ఏదైతే జీవనం సాధిస్తున్నారో వాళ్ళని హాయిగా బతకనివ్వండి. ఎందుకంటే చాలా ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఈరోజు ఏమవుతుందంటే ప్రతి చిన్నవాడు వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. ప్రతి చిన్నవాడు, ఆటోవాడు కానివ్వండి, రిక్షావాడు కానివ్వండి, ఏదో చిన్న బండివాడు కానివ్వండి, మార్వాడి అంటే చులకనగా చూస్తున్నాడు మీ వల్ల. ఇప్పుడు మనం కూడా అండి, ఇప్పుడు రేపు మనం కూడా ప్రయాణం చేస్తాము. ఇప్పుడు ఎలాగైతే మార్వాడి గో బ్యాక్ అన్నారో అలాగే రాజస్థాన్లో కానివ్వండి, గుజరాత్లో కానివ్వండి, తెలంగాణ గో బ్యాక్ అంటే చేస్తారు. సో చూడొచ్చు, ఏదైనప్పటికీ కూడా తెలంగాణ షామ్ అన్న వ్యాఖ్యలు మాత్రం నేను వ్యతిరేకిస్తున్నాను అంటూ కూడా జోసెఫ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మార్వాడీస్ గో బ్యాక్ అనేది, అలాగే వాళ్ళ పద్ధతులు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనేవి మాత్రం కరెక్ట్ కాదు అంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని వార్తల కోసం చూస్తున్నానండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.